life is in you, Lord. My strength is in you, Lord. My hope is in you, Lord. In you, it's in you. చూడండి, మన నిరీక్షణ, మన బలము, మన జీవము ప్రభువులో ఉంది. ఈరోజు మన నాసికారంధ్రంలో ఊపిరి ఉందంటే దట్స్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్. సిస్టర్స్ కొంచెం ఇంకా జరగండి. ఇంకా 10 గంటలకు ఆరాధన అనుకొని 11 మొదటి రోజు కదా, టైం మార్చడం. అందుకని కొంచెం నేను కూడా బండి స్లోగా వెళ్తున్నాను. అలవాటు చేద్దాం, ఒకేసారి అలవాటు పడిపోలేం కదా మనం. కొంచెం దయచేసి సిస్టర్స్ అమ్మ కొంచెం ఫ్యాన్ ఇక్కడ లేదా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఆ గేట్ దగ్గర మళ్ళీ ప్లేస్ ఉండదు. పార్వతి ఇంకా ముందుకు వచ్చాము కొంచెం. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అమ్మ వేనే రైట్. My life is in you, Lord. My strength is in you, Lord. My hope is in you, Lord. పడదామా? ఇదేవో మనకు అర్థం కాని భాష కాదు. రైట్. My life is in you, Lord. My strength is in you, Lord. My hope is in you, Lord. In you, it's in you, in you. Once again, my life, my hope is in you, Lord. My strength is in you, Lord. In you, it's in you, in you. I'll praise you with all of my heart. I'll praise you with all of my life, with all of my strength, with all of my heart, with all of my గట్టిగా అందరూ. My life is in you, Lord. My hope, my strength. Beautiful music, అందరూ. Once again, my life, my hope, my strength, in you, it's in you. I will praise you with all of my life. I'll praise you with all of my strength, with all of my heart. Very good. My life is in you, Lord. My strength is in you, Lord. My hope is in you, Lord. In you, it's in you. My life is in you, Lord. Good, very good. గట్టిగా బయట. In you, I praise you with all of my heart. Very good. With all of my my life is in you, Lord. My strength is in you, Lord. My hope is in you, Lord. In you, in you, in you. Good, very good. Now we would like to sing another chorus. చెప్పండి. చాయిస్ ఈజ్ యువర్స్. అమ్మా ఇంకేం కోరస్ పాడదాం. మై బైబుల్ అండ్ మై బైబుల్ ఐ. అందరికి బైబుల్ ఉన్నాయా? కోరస్ నెంబర్ 196. మై బైబుల్ అండ్ ఐ, మై బైబుల్ అండ్ ఐ. What a wonderful treasure God gave without measure. We are traveling together, my Bible and I. My Jesus and I.
my Jesus and I. What a wonderful Savior, God gave without measure. We are traveling together, my Jesus and I. His Spirit and I, His Spirit. What a wonderful comfort, God gave us measure. We are traveling together, His Spirit and I. చూడండి మొదటిసారి మై బైబుల్ అండ్ ఐ. చూడండి మై బైబుల్ అండ్ సిస్టర్స్ అంటే బ్రదర్స్ ఏమనాలి? మేమేమే అనాలా? మై బైబుల్ అండ్ ఐ. అలాగే సిస్టర్స్ మై జీసస్, His Spirit. ఎస్, ఓకే. మరి ఎవరు ముందు ఉంటారో చూద్దాం. రైట్, 1 2 3. మై మై బైబుల్ అండ్ సిస్టర్స్ అంటే మనం ఏనాలి? అందరూ వన్ ఏ కార్డ్ కలెక్ట్గా ఉండాలా, ముందే అనుకోకూడదు. రైట్, మై బైబుల్. రెండు సార్లు కదా అనవసరం మ్యూజిక్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకండి. అందరం పాడద్దాం. మై బైబుల్ అండ్ ఐ, మై బైబుల్ అండ్ ఐ. అప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ God gave without measure. We are traveling together, my Bible and I. Okay, అర్థమైందా? మళ్ళా రెండోది కూడా సేమ్ అలాగే. ఓకే, మై జీసస్, మై జీసస్. What a wonderful Savior, God gave without measure. We are traveling together, my Jesus and I. His Spirit, Spirit and I, His Spirit. What a wonderful comfort, God gave without measure. We are traveling together, His Spirit and I. చూడండి, దేవుడు మనకు 3 ఇచ్చాడు. ఒకటి బైబుల్. ఏమిచ్చాడు మనకి? Do you know what is Bible? Bible is a love letter written by God to His children. దేవుడు తన బిడ్డలకు రాసిన ప్రేమ లేఖ బైబిల్. ఏ లేఖ? మనం రాసే లేఖలు కాదు. దేవుడు మనందరికీ రాసిచ్చినటువంటి ప్రేమ లేఖ బైబుల్. అందుకని భక్తుడు ఏమన్నాడు? వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ గాడ్ గేవ్ వితౌట్ మెజర్. దేర్ ఇస్ నో లిమిట్. చూసారా? వండర్ఫుల్ ట్రెజర్. చూడండి, మన యొక్క ట్రెజర్ ఏంటో తెలుసారా? మన ట్రెజర్, మన ఆస్తి, మన సంపద ఏంటో తెలుసారా? బైబుల్. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ గాడ్ గేవ్ వితౌట్ మెజర్. We are traveling together. తర్వాత రెండోది ఏమి ఇచ్చాడు? జీసస్. చూడండి, God gave His Son Jesus to you. ప్రభు తన కుమారుడిని మనకి ఇచ్చేసాడు. చూసారా? తన కుమారుడిని మన కొరకు, మన రక్షణ కొరకు దేవుడు తన ఏకైక కుమారుడినే మనకి ఇచ్చేసాడు. అర్థమవుతుందా? అది కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరైపోయారు? దేవుని కుమారుడు కాదు, మన కుమారుడు, మన తండ్రి అయిపోయాడు. ఎందుకంటే ఆయన ద్వారే మనకు రక్షణ. ఓకే, అందుకని రెండోసారి ఏమన్నా, రెండో స్టాంజాలో మై జీసస్ అండ్ ఐ, మై జీసస్ అండ్ ఐ. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్ God gave without measure. We are traveling together, my Jesus and I. రెండోది జీసస్ని ఇచ్చాడు. ఆఖరిగా 3 తెలుసారా? ద స్పిరిట్. చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. బైబిల్ ఏమంటుంది తెలుసారా?
ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. చాలామంది ఆత్మ నమ్మరు. యేసుప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, నా పక్షముగా ఐ విల్ సెండ్ ఏ కంఫర్టర్, ఒక ఆదరణకర్తను పంపిస్తాను, హోలీ స్పిరిట్. చాలామంది దీన్ని తప్పుగా, హోలీ స్పిరిట్ అంటే గింతులు వేయడం, డ్యాన్సులు వేయడం, కింద మీద కొట్టుకోవడం, పిట్స్ వచ్చుడులాగా పడిపోవడం. కొంతమంది హోలీ స్పిరిట్ అంటే అలా అనుకుంటారు. నో, వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందా? ఇట్ కన్విక్ట్స్ అవర్ సిన్, మన పాపాన్ని ఒప్పిస్తుంది. ఇట్ కంఫర్ట్స్, మనల్ని ఆదరిస్తుంది. ఇట్ కన్విక్ట్స్ గాడ్స్ జడ్జిమెంట్, దేవుని తీర్పును ఒప్పిస్తుంది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ హోలీ స్పిరిట్ని కూడా మనకి ఇచ్చాడు. అది ఈ పల్లవి యొక్క అర్థం. బైబిల్ ఇచ్చాడు, జీసస్ని ఇచ్చాడు, యేసయ్యని ఇచ్చాడు, మూడోది ద స్పిరిట్ని ఇచ్చాడు. ఓకే, వన్స్ అగైన్ ప్లీజ్. అందరూ మీ బైబిల్ చూపించండి. బైబిల్ బైబిల్ అనగానే అందరూ మీ బైబిల్ పైకి ఎత్తాలి. రైట్, 1 2 3. మై బైబుల్ అండ్ ఐ, మై బైబుల్ అండ్ ఐ, వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ God gave without measure. We are traveling together, my Bible and I. My Jesus and I, my Jesus and I. What a wonderful Savior, God gave without measure. We are traveling together, my Jesus and I. His Spirit and I, His Spirit and I. What a wonderful comfort God gave without measure. We are traveling together, His Spirit and I. ఈ మూడు మనకు ఉండాల. చూడండి, బైబుల్, జీసస్ అండ్ హోలీ స్పిరిట్. ఈ మూడు ఉన్నప్పుడు నీవు ఈ లోకములో చక్కగా, ఈ మూడిట్లో ఏది లేకపోయినా నీ భక్తిలో శక్తి ఉండదు, నీ భక్తిలో సంతోషం ఉండదు. ఏముండదు? సంతోషం ఉండదు, ధైర్యం ఉండదు, శక్తి ఉండదు. మనం భక్తి చేస్తున్నామంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ఏంటి? ఏం పుట్టించాలి మనకి? హే, ఐఎమ్ గాడ్లీ పర్సన్, నేను భక్తి కలిగిన వాడిని, నేను ఎవడికి భయపడేదిలే. ఆ ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో మంచిగా నువ్వు నడుచుకున్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఎవ్వరికీ భయపడవు, దేనికి భయపడవు. అలాంటి భక్తిని మనం చేయాలి. ఓకేనా? తర్వాత భక్తి చేస్తున్నప్పుడు మనకు సంతోషం. చూసారా, దేవునిలో, యేసు ప్రభువులో ఉన్న ఆనందం, సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. చూసారా, యేసులోనే ఆనందం, యేసులోనే సంతోషం. నువ్వు భక్తి చేస్తున్నావంటే సంతోషం. ఏమి ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నువ్వు దేవునిలో ఉన్నప్పుడు నువ్వు దేవునిలో ఆనందిస్తూ ఉంటావు, సంతోషిస్తూ ఉంటావు. ఆ ఆనందం కోసం కదా ఇక్కడికి వస్తున్నావు అమ్మా. ఆ ధైర్యము, ఆ ఆనందము, ఆ ఆశీర్వాదం పొందుకోవడానికే కదా మనం ఇక్కడికి వస్తున్నాం. కాబట్టి మనము యేసులో ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలని మనము పొందుకోవాలి. ఆఖరిగా ఇది చాలా దావీదు గారి యొక్క కీర్తన. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. ఆ పల్లవి మీకు పాడేసి
మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ ఏ రెన్యూరైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. ప్రార్థనాపూర్వకంగా మనం ఇది పాడుకుందాం అమ్మా. పాటి ఓకే. దానికి ముందు మరొక కోరస్ పాడుకుందాం. చాలామందికి ఇంకా డల్లగా ఉన్నారు. మనం దేవుడిని ఆరాధిస్తే ఎండలు చెమట్లు ఇవేవి పట్టించుకోకూడదు. తడిసి ముద్దయిపోవాలా మనం ఆరాధన చేసినప్పుడు. ఏమైపోవాలా? రైట్. విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్స్ ఇన్ ఐ కెన్ స్మైల్ అట్ ద స్టార్. మిమ్మల్ని నవ్వించడానికి యేసు ప్రభు మన హృదయంలో ఉంటే, చూడండి, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు అనడానికి ఒకటి గుర్తేంటి తెలుసారా? యూ విల్ హ్యావ్ స్మైల్. ఏముంటుంది? అదే రాస్తున్నాడు 293. సరే, నేను రాని వాళ్ళు వెంటనే క్యాచ్ చేయండి. ఒకసారి పాడుతాను, తర్వాత చూడండి నాన్న. ఓకే, రైట్. With Christ in the vessel we can smile at the storm, smile at the storm, smile at the storm. With Christ in the vessel we can smile at the storm. Sailing, sailing home, sailing, sailing home. With Christ in the vessels we can smile at the storm, smile at the storm, smile at the storm. With Christ in the vessels we can smile at the storm. Sailing, sailing home, sailing, sailing home. With Christ in the vessels we can smile at the storm, smile at the storm, smile at the storm. With Christ in the vessels we smile at the storm as we go sailing home. చూసారా? యేసు ప్రభు నా హృదయంలో నాలో ఉంటే ఐ కెన్ స్మైల్ అట్ ద స్టార్మ్. స్టార్మ్స్ అంటే ఏంటి? అయ్యయ్యో, స్టార్మ్స్ అంటే తెలీదా? తుఫాన్లు. అమ్మో, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఐ కెన్ స్మైల్ అట్ ద స్టార్మ్స్. తుఫానులు నా జీవితంలో చెలరేగిన, అలలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, యేసు ప్రభు నా హృదయంలో ఉంటే, నాతో ఉంటే ఐ కెన్ స్మైల్ అట్ ద స్టార్మ్. నేను ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషముగా ఉంటాను. రైట్. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూడ్ స్పిరిట్. అందరి కంఠస్థం చేయాలి ఈ పల్లవి. Create in me a clean heart, O God, and a right spirit within me. Cast me not away from thy presence, O Lord. Restore unto me thy joy of thy salvation, and a right spirit within me. దావీదు అంటున్నాడు, దేవా నా హృదయములో శుద్ధ హృదయాన్ని నాకు పుట్టించిన ఆయన. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచేయి. దావీదు పడిపోయి పాపంలో పడిపోయిన తర్వాత అపవిత్రమైపోయాడు. అప్పుడు పాడిన పాట ఇది. ఓ దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నూతన ఆత్మను నాకు దయచేయము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము ప్రభువా, నీ రక్షణ ఆనందము మరలా నాకు కలుగు చేయనాయినా అని ప్రార్థన చేస్తూ పాడిన పాట ఇది. చూసారా? అలాగ మనం దేవుని దగ్గర ప్రార్థించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని క్షమించి మనల్ని మరలా లేవనెత్తుతాడు. ఓకేనా? అది ఆ పాట యొక్క అర్థం. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్
heart, oh God, and the right spirit within me. Cast me not away from thy presence, O Lord. Restore unto me the joy of thy salvation, and return spirit within me. దేవుడు మన హృదయాల్లో నూతన హృదయాన్ని ఇవ్వాలని ప్రభు. అందరూ చెప్పారా? వెస్టర్న్కి వచ్చేసారు, మళ్ళీ ఇండియానికి వెళ్ళిపోదామా? అందరూ ఇంగ్లీష్లో ఉన్నారు ఇంతవరకు. మన ఆంధ్ర ఆరాధనలోకి వెళ్దాం. కొంతమంది ఒక వాక్యం వినడానికి ముందు ఒక చిన్న పాట పాడుకుందాము. మన పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. మనందరికీ వచ్చిన పాట పాడుకుందాం. యాభై రెండవ పాట. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. వాక్యానికి వినడానికి ముందు అందరూ నోళ్ళు తెరిచి మనం పాడదాం. 52వ పాట. మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. అందరూ స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మళ్ళా నా ప్రియుడు యేసునికే, చదవాలి, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత నీకే, మహిమ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తములో విడుదల నీతివే, రాజుల వలె యాజల వలె నీకై పిలచితివే. అమూల్యమైన నీ రక్తముతో
చేసితివే. ఆరాధన 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మా ప్రభునికే. వెలుగుగా త్రోవం తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తిలో అగ్నిలో వెలిగించు అభిషేక నాథుడా. వెలుగుగా త్రోవం తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో వెలిగించు అభిషేక నాథుడా. ఆరాధన 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గోపరాజు, నీ నామం హెచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరని. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గోపరాజు, నీ నామం హెచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరని. ఆరాధన 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతుల వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధన 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే.
నీకే మహిమా ప్రభు నీకే ఘనత ప్రభు నీకే మహిమా ప్రభు నీకే. పరిశుద్ధుడైన తండ్రి, ఆత్మస్వరూపి అయిన మా దేవా, ఇదిగో నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నావు నాయన. తండ్రి, ఈ ఉదయకాలము ప్రభువా, ఇదిగో నాయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడం, మా పూర్ణ హృదయంతో మా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ దయగల మాకు తోడుగా ఉంచండి. ఇంకా కొద్ది సమయం మీరు మాతో మాట్లాడి నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నౌ ద టైమ్ ఈజ్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము వినే సమయం. చాలా అలర్ట్గా ఉండాలి. ఇదంతా ఒక ఎత్తు, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. దేవుని వాక్యము మనకు చాలా అవసరం. గడిచిన ఆదివారాల్లో మనం మన దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తున్నాం. మన దేవుడు పాడైపోయిన వారిని బాగు చేసే దేవుడు, చెడిపోయిన వారిని బాగు చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిపేర్. చూడండి, ఏదైనా ఒక వస్తువుకి డ్యామేజ్ అయితే మెకానికల్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేస్తాం. కానీ మానవుని జీవితానికే రిపేర్ అయిపోయింది అనుకో, వింటున్నారు అందరూ? ఏ షెడ్కి వెళ్తే నీకు రిపేర్ చేస్తారు చెప్పండి? పాడైపోయిన చెడిపోయిన నీ జీవితాన్ని రిపేర్ చేసి బాగు చేసి సరిచేసేది ఒకే ఒక్క యేసు ప్రభు. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిపేర్. రెండో వారం చూసాం, మన దేవుడు అంటాడంటే పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? రాయ్, మన దేవుడు ఎలాంటాడు? గొప్పవాడే. చూసావా? మన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి. గత ఆదివారం అదే గారు చూసాము. బలాఢ్యులు పడిపోయారు. గొప్ప గొప్ప భక్తులు బలాఢ్యులు పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన సింహబలుడైన సంసోను పడిపోయాడు. దేవుని హృదయానుసారుడైన దావీదు పడిపోయాడు. ఎంతో దీనముగా ఉండి దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదట రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు రాజు గర్వించి అవిధేయుడైపోయి పడిపోయాడు. అందుకనే గత ఆదివారము దేవుని వాక్యములో చూసాం, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరే. పడిపోతే ఇంకంతేనా? చూడండి, పడనోడు ఎవడని ఉన్నాడు ఇక్కడ? ఏదో ఒక దాంట్లో పడిపోయిన క్యాండిడేట్లు మేము మనందరం ఉన్నాం. నేను ఎక్కడా పడలేదని ఉన్నారా? ఏదో ఒక పాపములో, ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత. హలో, యథార్థంగా ఉండండి, నటించొద్దు దేవుడి మందిరంలో. నువ్వు ఏ గుంటలో పడిపోయావో, ఏ ఊబిలో కూరుకుపోయావో, ఏ బలహీనతలో నువ్వు పడిపోయావో, నువ్వు పడిపోయిన స్థితిని నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమంటున్నాడు?
పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తుతాను. అదే కదా కిందటి వారం వర్తమానం. మా వింటున్నారా వాక్యం? మీరు లోపలికి తీసుకెళ్తున్నారా? నేను అచ్చ తెలుగులోనే మీకు వాక్యాన్ని చెప్తున్నాను. ఒక్కొక్క అంశాన్ని మీ మైండ్లో ప్రింట్ చేయాలా. ఒక ఆదివారం చెప్పిన వాక్యాన్ని ఆ వారమంతా అది పట్టుకొని ప్రార్థన చేయాల. నాకు ఆరాధన చేస్తున్నప్పుడు అహరోను ఆత్మలు ఇదే మొదటిసారి నేను చూడడం, అలాగ పాడడం, అది అలాంటి వాళ్ళు చూస్తే నాకు సంతోషం. అలాగ ఆరాధన చేయాలి దేవుణ్ణి, పట్టుకోవాలా, వాక్యాన్ని వదిలేయకూడదు. ఒక ప్రొఫెసరు ఒక 3 పుర్రెలు అంటే స్కెల్టిన్ ఎందుకు నవ్వుకుంటున్నారు పిచ్చోళ్ళగా? నా వైపు చూడండి. ఇలాంటి 3 పుర్రెలు తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి కుర్రోళ్ళని అడిగాడట. ఏమని? ఝాన్సీ, ఈ 3 పుర్రెల్లో తెలివైన పుర్రె ఏదనంటే, అమ్మ నాయన పుర్రెలు పట్టుకొని నేనేం చెప్తాను అంటాం. ఎవరు? మనుషులు తీసుకొచ్చి ప్రేమమయ్య తెలివైందా, మౌనిక తెలివైందా అని సో అండ్ సో అడిగితే చెప్తారు. కానీ 3 పుర్రెలు తెచ్చి టేబుల్ మీద పెట్టి ఈ పుర్రెల్లో ఎవడు తెలివైనవాడు అన్నాడు. మా అఖిలేష్ లాంటాడు ఒక పొల్ల పట్టుకొని వచ్చాడట. నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పురా అన్నాడు. ఒక ఏమాత్రం పుల్ల తీసుకొని వచ్చి ఆ పుర్రి చెవులో పెట్టాడట. ఆ పుల్ల ఈ చెవులోంచి బయటకు వచ్చిందంట. సార్ ఇది ఉట్టి మొద్దుబొర్ర సార్ అన్నాడట. ఎందుకు? ఈ పుర్రె, ఇలాంటి పుర్రె ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసారా? ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో వదిలేస్తారు సార్. వీళ్ళకి ఏమీ ఎక్కదో. చూసారా పుల్ల బయటకు వచ్చేసింది అన్నాడట. గుడ్ అన్నాడట. మీరు చప్పట్లు కొట్టద్దు. 2వ పుర్రెలోకి పెట్టాడట, మరలా చెవులో పెట్టాడట. ఆ పుల్ల ఈ చెవులోంచి వచ్చి నోట్లోంచి ఇలా బయటకు వచ్చిందంట. సార్ ఈడితో చాలా డేంజర్ సార్. ఏంటి? ఈడేదైనా వింటాడు సార్, వెంటనే నోటితో 2 మొక్కలు వదిలేస్తాడు. అక్కడ అది ఈడి కొంచెం బెటర్ సార్ ఈడికంటే. ఏం చెప్పారా పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ గారా చెప్పారనేది 2 మొక్కలు అప్పుడే గుర్తుంటాయి. ఆఖరి పుర్రె 3వ పుర్రెలో మళ్ళా ఈ చెవులో పుల్ల పెట్టాడట. ఆ పుల్ల ఈ చెవులోంచి రాలేదు, నోట్లోంచి రాలేదు, కిందకి దిగిందట. సార్ ఈ 3గురిలో ఈడే తెలివైనోడు సార్ అన్నాడట. ఎలాగరా చెప్పావనంటే, ఎలాగా? వీడి చెవుతో వింటాడు, కిందకి తీసుకువెళ్తాడు, లోపల ఉంచుకుంటాడు. మొదటోడు ఉన్నాడే ఈ చెవుతో వింటాడు, ఈ చెవుతో వదిలేస్తాడు. మరొకడు ఉన్నాడే ఈ చెవుతో వింటాడు, నోటితో వదిలేస్తాడు. కానీ ఈ 3వ పుర్రె ఉన్నాడే ఈ చెవుతో వింటాడు, హృదయంలోకి తీసుకుంటాడు. ఎంతకీ 3 పుర్రెల్లో మనది ఏ పుర్రె? చెప్పర్రా. అప్పన్న ఏరి అప్పన్లో ఇంకొక అప్పన్నాడే. 1 2 3 4 అప్పన్లు ఉన్నారు మన చర్చిలో. ఎక్కడికమ్మా కదిలిపోతున్నాం అంత త్వరగా? మధ్యలో కదిలితే నాకు చిర్రెత్తిపోద్ది. ఇవన్నీ పల్లెటూరు మొరటోలు బుద్ధులు. కుదురుగా కూర్చోలేకపోతే చెప్పాను కదా, మిమ్మల్ని చూసి నాకు ఒక ప్రసంగం వచ్చేస్తుంది. ఇప్పుడు రాములం లేచింది. ఇంకొక విషయం చెప్పనా? నేర్చుకోండి. సైతాన్ దగ్గర ఆదివారం గారికి ఒక 3 ఏజెంట్లు ఉంటారంట. ఏది? ఎల్ఐసి ఏజెంట్లా? మనకు ఆలే గుర్తుకు వస్తారు. ఎల్ఐసి ఏజెంట్లు, ఎస్బీఐ ఏజెంట్లు. కట్టేసి తర్వాత అమ్మో నా డబ్బంతా పోయిందని ఆడడానికి. ఆ ఏజెంట్లు కాదు, ఈ సైతాన్ దగ్గర ఉన్న ఏజెంట్లు 3. అందులో ఒకడే అంటాడట, ఒకడిని పిలిచారు, రేయ్ ఆదివారం ఆ పాస్టర్ గారు బాధ పడలేకైనా వెళ్ళిపోతారు వాళ్ళు ప్రార్థనకి.
వెళ్ళు, తొందరగా వెళ్ళు అని ఆ ఏజెంట్ పంపిస్తాడు. అదేంటి చేశారా, ప్రార్థనకు రాకుండా ఎన్నో ఆటంకాలు పెట్టి ఎలాగైనా ఆపేసే ఏజెంట్ ఆడు. కొంచెం ఏదో ఇక్కడ ప్రతిరోజు ఏం చేస్తాను, ప్రభువా ఏ బిడ్డ ఆదివారపు ఆరాధన పోగొట్టకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తాను కదా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నా సేవకుడు ప్రార్థన చేశాడు, ఏయ్ పో అని అంటే ఆడు పక్కకి వెళ్ళిపోతాడు. సార్ నా వల్ల కాలేదు సార్ అంటే రెండో ఏజెంట్ ఉంటాడు. ఎవడో ఆవిడేంటో తెలిసారా, కుదురుగా కూర్చొనివాడు. కుదురుగా మందిరంలోనే మెలికలు తిరుగుతూ ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, ఇటు చూస్తూ ఉంటారు, అటు వెళ్తూ ఉంటారు, ఇటు వెళ్తూ ఉంటారు, అది గీకుతూ ఉంటారు, ఇది గీకుతూ ఉంటారు. కుదురుగా కూర్చోనివ్వని ఏజెంట్. ఎవరు ఏజెంట్లు ఇవి? ఎవరిదమ్మా దివ్య రూప? సైతాన్ దగ్గర చూడు, జాగ్రత్తగా ఉన్నాడు. ముగ్గురు దెయ్యాలు ఇవి. రెండో దయ్యం ఏంటి చేశారా, సరిగా కూర్చోనివ్వని దయ్యం. సరే సేవకుడికి భయపడో పక్కోడికి భయపడో కూర్చుంటాం. ఆడు కూడా చేతులు, సార్ నా వల్ల అవ్వలేదు సార్. ఏయ్ రా. ఎవడు? మూడోడు వచ్చేసాడు, ఆడు ఫెయిల్ అయిపోయాడు. సరిగా కూర్చున్నాడు, ఆడు ఫెయిల్ అయిపోయాడు. నువ్వేం చేశారా, విననివ్వద్దు. విననివ్వని ఏజెంట్ ఆడు. కూర్చో కూర్చో, సరే కూర్చో, కానీ వినకో, పాడకో, ప్రార్థించకో. చూసారా, అలాగే ఉంటాం. ఎక్కడో పరధ్యానం, దేని గురించో ఆలోచన. స్టవ్ కట్టేసి వచ్చానా, తాళం వేసి వచ్చానా, కూర మీద మూత పెట్టి వచ్చానా, వేరే వాషింగ్ మిషన్ కట్టేసి వచ్చానా, అన్నీ ఇక్కడే. ఏంటి? అన్నీ ఇక్కడే. నాకు తమ్ముడు ఏమన్నాడు, ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోవాలి మనం. మందిరానికి వచ్చామంటే కుదురుగా ఒక 2 గంటలు దేవుడితో గడపకపోతే మనం మందిరానికి వచ్చి ఏమి లాభం చెప్పండి? మీరందరూ మేలు పొందుకొని ఆశీర్వదించబడి మీరు గొప్పగా పైకి వెళ్ళాలని నా ఆశ. మరి నేను చెప్పకపోతే మీకు ఎవడు చెప్తాడు చెప్పండి? ఏదో 4 పాటలు పాడేసాం, 2 వాక్యం చెప్పేసాం, ప్రార్థన చేసాం, అయిపోయింది. దానికోసమా నేను దేవుడి సేవకు వచ్చింది? మీ అందరికీ చెప్తున్నానమ్మా, వినండి. ఐ యామ్ నాట్ ఏ కూలీ. నేను కూలోడిని కాదు. దేవుని దర్శనముతో దేవుని పనివాడిని నేను. మీకు చెప్పవలసింది చెప్పి మిమ్మల్ని బలపరిచి దేవుని రాజ్యము రాకడ వరకు మిమ్మల్ని జాగ్రత్తగా కాచి నడిపించకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. మీ అందరి గురించి నేను లెక్క అప్పచెప్పాలి. అందుకని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను కొంచెం దేవుని మాటలు మీకు చెప్తాను అంతే, మిమ్మల్ని బాధ పెట్టాలని భయపెట్టాలని కాదు. నాకేడు సరదా చెప్పండి. ఆలోచించండి. దినాలు మంచిగా లేవు. చూసావా, ఈ రాములమ్మ కదిలింది, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అలాగే ఉంటుంది నాకు. అందుకని ఎవరు కదలొద్దు మధ్యలో. చాలామందికి ముసుగులు వేసుకునే అలవాటు లేదు. మొన్నే ముసుగులు కొనుక్కు తెచ్చాను నేను. బుక్ స్టాల్లో తెచ్చిందో లేదో మీ అక్క. తెల్లటి పౌరల్లాగా ఉంటారు, అన్నీ తెల్లవే. ఒక్కొక్కటి తీసుకొని వచ్చేవారు మనసు. కొంచెం స్త్రీ సంఘములో ముసుగు వేసుకోవడం అనేది మర్యాద, పద్ధతి. అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చర్చిలో. కొత్త వాళ్ళంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. రక్షణ పొందాము, మేము దేవుని బిడ్డలం అనుకున్న వాళ్ళు కూడా ముసిగేసుకోకుండా ఉంటే ఎట్లా అమ్మా? సరే, కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడో మనం ధ్యానిస్తున్నాం. చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని బాగు చేసే దేవుడని, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడని. మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనం ఎక్కడెక్కడ పడిపోతున్నామో, ప్రభువా నేను ఎక్కడ పడిపోయాను,
అని దేవుడితో చెప్తే ప్రభు ఏం చేస్తాడు? తన చెయ్యి చాపి మనల్ని లేవనెత్తాడు. ప్రార్థనకు వస్తున్నావు, నువ్వెక్కడ పడిపోయావు? ఏ ఏ విషయాల్లో నువ్వు పడిపోతున్నావు? ప్రభు సన్నిధిలో ప్రభువా నన్ను లేవనెత్తని ప్రార్థన చేయి. ఈ వారం మరొక చిన్న అంశాన్ని మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఏంటంటే మన ప్రసంగాంశం, మన దేవుడు తిరిగి సమకూర్చే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. పునరుద్ధరించే దేవుడు, మనం పోగొట్టుకున్నదాన్ని తిరిగిచ్చే దేవుడు, మనము సమకూర్చే దేవుడు. అది మన ప్రసంగాంశం. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. మన జీవితాల్లో మనం ఏమేమి పోగొట్టుకున్నామో, ఏవేవి నష్టపోయామో, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన కుటుంబ జీవితంలో దేన్నైతే నువ్వు పోగొట్టుకున్నావో దానిని అంతటిని తిరిగి నీకు సమకూర్చే దేవుడు మన దేవుడు. వాక్యం కొరకు గ్రంథాలు తెరుద్దాం. ద బుక్ ఆఫ్ జాయిల్, ఏవేలు గ్రంథం, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఏవేలు ఎక్కడ ఉందందుకు తెలుసా? మైనర్ ప్రాఫిట్స్లో మీరు కడుపారా తిని, హోషే గ్రంథం పక్కన ఉంటుంది, చదవమ్మా. మీరు కడుపారా తిని మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును మహిమపరుచునట్లు నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మీకు మరలా అనుగ్రహిస్తాను. చూడండి, పోగొట్టుకున్న దానిని తిరిగి ఇస్తాను అంటున్నాడు దేవుడు. చూడండి, అనేక మంది జీవితాలు మిడతలు లాంటి పరిస్థితులు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవన్నీ మానవుని జీవితాన్ని తినేస్తున్నాయి. ప్రశస్తమైన సంవత్సరాలండి. త్రాగుడనే గొంగల పురుగు, చూడండి ఎలాగా. ఒకటేనా? ఒక పురుగు ముందట ఏమవుతాడ చూడండి. అదే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము చూస్తే, గొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసెను, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు. అబ్బబ్బా, ఎంత దెబ్బ మీద దెబ్బ అండి. ఒకటి నష్టపోయామనుకుంటే మరొక రూపంలో మరొక నష్టం, అది అయిందని కనుక మరొక నష్టం. చూసారా, గొంగల పురుగులు తిని తిని విడిచిపెట్టిన దాన్ని మరలా ఏ పురుగులట? మిడతలు. ఆ మిడతలు తినగా తినగా తినేసింది పసర పురుగులు. ఆ పసర పురుగులు తినగా తినగా మిగిలిసింది చీడ పురుగులు. చూడండి ఎంత ప్రశస్తమైన సంవత్సరాలు జీవితాన్ని ఎంత నాశనము చేసుకుంటున్నారు మనుష్యులు. వారి యవ్వన బలాన్ని అంతటిని, వారి యవ్వన కాలం అంతటిని, వారి ప్రశస్తమైనటువంటి జీవితాన్ని, వారి అద్భుతమైనటువంటి జీవితాన్ని, ప్రియులారా గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వీ మస్ట్ మేక్ ఇట్ వండర్ఫుల్. జీవితం చాలా అందమైనది, అద్భుతమైనది. ఆ జీవితాన్ని ఏవి తినేస్తున్నాయి? అమ్మా లక్ష్మమ్మ, సందులో కూడా నాకు దొరికిపోతున్నారు ఒక్కొక్కరు. వాక్యం చెప్పాడు అందరూ నా మొహం చూడాల. నా మొహం కనబడిన వాళ్ళు 2 చెవులు వాక్యానికి వదిలేయండి. అందమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితాలను ఈ దినాల్లో సైతానుడు ఎలాగ తినేస్తున్నాడో తెలుసా? ఒకదాని తర్వాత ఒకటి.
చూడండి, ఒక పాపానికి నువ్వు అలవాటు పడితే, ఒక వ్యసనానికి నువ్వు అలవాటు పడితే అది ఒక్కడితో ఆగిపోదు. ఆ గొంగల పురుగు తిని తిని వదిలేసి మరొక పసర పురుగు కప్పచెప్పుతుంది. చూసారా? చూడండి, ఒక పాపమే కాదండి, మీకు మాటి మాటికి చెప్తున్నాను. త్రాగుడు, విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనము, లోభములు, జారత్వము, ఇవన్నీ కూడా ఒక హారము లాంటివి, చైన్ లింక్. ఇవన్నీ ఒకదానికొకటి కలిసే ఉంటాయి. చూసారా? త్రాగుబోతులు, ఆ త్రాగుడనే గొంగల పురుగు నిన్ను తిని తిని అక్కడ తాపేస్తుందా, ఇంకా మిగతా వాటికి అప్పచెప్పేస్తుంది. అవి వచ్చేసి అవి తిని 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 చివరకు నీ పంట, నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. చూడండి ఎంత కష్టం. వ్యవసాయదారుడు అంత శుభ్రము చేసి పెట్టుబడి పెట్టి పంట వేస్తే ఆ పంటను గొంగల పురుగులు, చీడ పురుగులు, మిడతలు, పసర పురుగులు తినేస్తే ఆ వ్యవసాయదారుడు ఎంత బాధపడతాడు. దేవుడు తన స్వరూపంలో సృష్టించిన నీ జీవితం, నీ ప్రశస్తమైనటువంటి నీ యవ్వన కాలం, నీ యవ్వన జీవితం, నీ విలువైన జీవితాన్ని చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగల పురుగులు తినిస్తే దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత బాధపడతాడు. ఒక ఆయన మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఫ్రెండ్స్తో సరదాకని త్రాగుడికి అలవాటు పడ్డాడు. ఆ ఒక్క త్రాగుడు తర్వాత ఎన్ని పాపాలకు బానిస చేసిందంటే చివరికి తన జీవితంలో ప్రియులారా సమస్తాన్ని కోల్పోయి మనశ్శాంతి లేక ఆ ఆర్మీ క్యాంపులోనే తన గన్నతోనే తానే కాల్చుకొని చచ్చిపోయాడు. చూసారా? గొంగల పురుగుల్లో మిడతలు ఎంతమంది జీవితాలు తినేస్తున్నాయి. ఆ దురలవాట్లు, ఆ పాపములు, అయ్యో ఇది నేను మానలేను. చూడండి, ఆయన చనిపోతూ ఆ క్యాప్టెన్ రాసిన లెటర్ ఏంటో తెలుసారా? సార్, ఐ బికేమ్ అన్ అడిక్ట్ టు డ్రంక్. నేను త్రాగుడికి బానిసయ్యాను. ఈ త్రాగుడు అనేది నన్ను అన్ని పాపాలకి బానిస చేసింది. వినండి, తాగుబోతులు అది ఒక్కటి చాలు నిన్ను నిలువున అన్ని పురుగులు తీసుకొచ్చేస్తుంది. ఒక పురుగే కాదు. చూడండి, ఒకటి విడిచినది ఒకటి తినేస్తుంది. ఎంతమంది జీవితాలు యవ్వనస్తులు ఈ దినాల్లో అది ఇది అనుకొని ఆ పరికమాలను పిచ్చి ఆ యొక్క లస్ట్లో పడిపోయి వారి ప్రశస్తమైనటువంటి సమయాన్ని, జీవితాన్ని ఆ పసర పురుగులు, ఆ గొంగల పురుగులు, ఆ చీడ పురుగులు, ఆ మిడతలకు ఇచ్చేసి అయ్యో వారి యవ్వన జీవితాన్ని పాడు చేసుకొని వారి యొక్క కెరీర్ను పాడు చేసుకొని వారి యొక్క ప్రశస్తమైన బ్యూటిఫుల్ అందమైన జీవితాన్ని పాడు చేసుకొని ఎలా ఉన్నారో తెలుసా? అయ్యో కొరికేసిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు, పోగొట్టుకున్న జీవితాలు. ప్రియులారా, మీ జీవితంలో ఒకటి చెప్తాను చూడండి. నీ జీవితంలో నువ్వు దేన్ని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలవు. కానీ నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ని, నీ శీలాన్ని పోగొట్టుకున్నావా, యు కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. స్వామి వివేకానంద యూత్ ఐకాన్గా అంటారు ఆయన్ని. ఆయన యూత్కి ఛాలెంజ్ చేస్తూ ఒకటే చెప్తాడు, హే యంగ్ పీపుల్ ఆఫ్ ఇండియా, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. సంపద పోయిందా, డబ్బు పోయిందా, ఏమీ పర్వాలా, వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్, మరలా సంపాదించుకోవచ్చు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యం చెడిపోయిందా, సంథింగ్ ఈజ్ లాస్ట్. అందుకనే చూడండి, ఆరోగ్యముగా నువ్వు ఉండాలంటే తిండి తినేసి దున్నపోతలా పడుకుంటూ పోతే నీకు ఆరోగ్యం రాదు.
నువ్వు దేవునిలో, ఆరాధనలో, వాక్యములో వర్ధిల్లుతూ ఉంటే నీ సగమ దరిద్రపు జబ్బులన్నీ పోతాయి. నీకున్న రోగం ఏంటో తెలుసారా? దేవునిలో నువ్వు ఆరోగ్యంగా లేవు. నీ హృదయము, నీ మనస్సాక్షి సరిగా ఉన్నప్పుడు యువర్ బాడీ విల్ బీ ఇన్ ఏ సౌండ్ పొజిషన్. అసలు నీకు జబ్బులు ఉన్నాయన్న సంగతి తెలియదు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, బట్ ఐ డోంట్ నో. రకరకాల సలహాలు చెప్పారు నాకు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీరు నీళ్లు తాగాల, అరగంట కంటే ఎక్కువ మాట్లాడకూడదు, మీ వాయిస్ గట్టిగా రాకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఆడు చెప్పినవన్నీ నేను చేస్తే ఎప్పటికి ఎంత లాభం అయిపోయి. వాట్ డూ యు నో వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? ఆయన అన్నాడు, హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోయిందా, ఏదో కొంచెం డ్యామేజ్ అవుతాం. కాబట్టి ఆరోగ్యం చూసుకోండి. ఒకవేళ అది డ్యామేజ్ అయినా సంథింగ్ ఏదో కొంచెమే, అది ఎక్కువేం కాదు, పర్వాలేదు, మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవచ్చు పోయిన ఆరోగ్యాన్ని. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నీ శీలం పోయిందే, నీ గుణం పోయిందే, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. వినండి అమ్మాయిలో, ఈ దినాల్లో మోడర్న్ నాలెడ్జ్, మోడర్న్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది తెలుసారా? వారి యొక్క క్యారెక్టర్ని వీధుల్లో ఇసిరేస్తున్నారు. నాకెందుకండి క్యారెక్టరు? దినాల్లో చూడండి, ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అదే కల్చర్ ఇండియాలోకి వచ్చేసింది. ఒకప్పుడు స్త్రీ, అందుకనే పవిత్రతగా ఉన్నటువంటి స్త్రీ భారతదేశంలో ఉందని చెప్పి భారతదేశానికి భరతమాత అని పిలిచారు. బట్ టుడే ఫర్ ఏ మూమెంట్ ఆఫ్ ప్లెజర్, ఒక పూట కూటి కొరకు, ఒక పూట సంతోషం కొరకు, దేర్ ఆర్ సెల్లింగ్ దేర్ క్యారెక్టర్. ఎంతమంది అండి? చూడండి, ఎప్పుడు నువ్వు బలముగా స్థిరంగా ఎప్పుడు తెలుసారా? నీ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు, కనలాడుతూ ఉంటావు. నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయావు అనుకో, ఈమె వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంటే, అయ్యగారు ఎలాంటి దాని గురించి చెప్తున్నావండి, మీకేం తెలుసా అన్నయ్య ఆమె గురించి, ఎక్కడే ఆ డ్రామాలు. అవునా? 2 రోజులు నేను మనిషిని అవ్వలేదు. ఎందుకు చూసారా? ఇంత వాక్యాన్ని బోధిస్తున్నానే, వీళ్ళకి అసలు పౌరుషం లేదా? వీళ్ళకి అసలు రోషం లేదా? చూడండి ఎంతమంది యవ్వనస్తులు, పక్షిరాజు వలె ఉండవలసిన యవ్వనస్తులు, ఆ పసర పురుగులు, ఆ చీడ పురుగులు, ఆ మిడతలు, ఆ గొంగళ పురుగు లాంటి పాపాలకి తినేస్తుంటే, అయ్యయ్యో, చదువు మీద మనసు పెట్టలేక, మనశ్శాంతి లేక, ఆరోగ్యము లేక, ఆనందము లేక, నెమ్మది లేక ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారండి ఈ దినాల్లో. ఇంకెందుకు నాకు ఈ జీవితం? నా క్యారెక్టర్ పాడైపోయింది, నా శీలం పాడైపోయింది, నా బుద్ధి పాడైపోయింది. నన్ను తినేసాయి, పసర పురుగులు నన్ను తినేసాయి, చీడ పురుగులు నన్ను తినేసాయి, గొంగల పురుగులు నన్ను తినేసాయి. నా జీవితము చెరిగిపోయిన విస్తరాకైపోయింది. నేను ఎందుకు ఇంకా బ్రతకాలి? అదే కదా, దట్ ఈస్ ద క్రై ఆఫ్ ఇండియా టుడే. భారతదేశం ఏడుస్తుంది, మా జీవితాలు చిరిగిపోయిన విస్తరాకులు అయిపోయాయి. నేను ప్రార్థనకు వెళ్తున్నప్పుడు క్యాంపులో ఉన్న అనేక మంది అర్ధరాత్రి పూట వేశ్యలు అలాగ అక్కడక్కడ తిరుగుతూ ఉంటే, వారిని చూసి వారికి సువార్త చెప్తున్నప్పుడు, అమ్మా ఇదిగో నేను దేవుని సేవకుడిని, నేను ఒకప్పుడు భయంకరమైన పాపిని, యేసయ్య నన్ను మార్చాడమ్మా, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తున్నప్పుడు, ఎందుకమ్మా పాపిష్టి జీవితం జీవిస్తావు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా ఒక్కరి వల్ల కాదయ్యా, అనేక మంది మమ్మల్ని పాడు చేసేసారయ్యా. ఈ పాడైపోయిన జీవితాలు ఎవరికి కావాలి?
ఎలాగున్నా సరే కొంచెం డబ్బు వస్తుందని ఈ వృత్తిలో ఉంటున్నామయ్యా. పసర పురుగులు మమ్మల్ని తినేసాయి, చీడ పురుగులు మమ్మల్ని తినేసాయి, గొంగల పురుగులు మమ్మల్ని తినేసాయి. అయ్యో, ఎంతమంది జీవితాలు చిరిగిపోయిన విస్తరాకుల్లా. ఎవరు నీకు తిరిగి అది ఇస్తారు? ఈ ఆదివారం గుడ్ న్యూస్ ఏంటో తెలుసారా? నీ జీవితము చిరిగిపోయిన చిల్ల కాగితమైన పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు, గొంగల పురుగులు తినేసినా సరే నా దేవుడు ప్రభు అయిన యేసు అంటున్నాడు, నేను మరలా నీకు ఇస్తాను. ఐ విల్ రిస్టోర్ అంటు యు. యవన కాలాన్ని పోగొట్టుకున్నావా? ఐ విల్ రిస్టోర్. పోగొట్టుకున్న నీ సంతోషకరమైనటువంటి సంవత్సరాలు నేను మరలా నీకు ఇస్తాను. అందుకనే మన ప్రసంగం ఏం చెప్పాను? అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. మనము నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను పునరుద్ధరించే దేవుడు. పసర పురుగుల్లాంటి, చీడ పురుగుల్లాంటి, మిడతల్లాంటి, గొంగల పురుగుల్లాంటి తినేసిన పాడైపోయినటువంటి మనలను తిరిగి పునరుద్ధరించే దేవుడు మన దేవుడు. చూసారా? పాడైపోయావా? ఆనందాన్ని పోగొట్టుకున్నావా? ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావా? పరిశుద్ధతను పోగొట్టుకున్నావా? దీనత్వాన్ని పోగొట్టుకున్నావా? దేన్ని పోగొట్టుకున్నావు నీ ఆత్మీయ జీవితంలో? ప్రభువా, నేను పోగొట్టుకున్నాను. చూసారా? యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు చూసారా? పోగొట్టుకున్నటువంటి వారిని వెదికి రక్షించడానికి. చూడండి, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను మరలా ఇస్తాను. ఎంతమంది దినాల్లో చూడండి ప్రియులారా, పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాలు, పోగొట్టుకున్న సేవ, పోగొట్టుకున్నటువంటి శీలం, పోగొట్టుకున్నటువంటి నీ యొక్క పవిత్రత. దేవుడు అంటున్నాడు, నేను మరలా నీకు ఇస్తానమ్మా. పాడైపోయావా? నేను మరలా నీకు ఇస్తాను. సైతాను నిన్ను తినేశాడా? చీడ పురుగులు లాంటి వాళ్ళు. ప్రియులారా చూడండి ఎంతగా చెప్తున్నాడంటే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటండి. చూసారా? ఆ సిస్టర్స్ వాళ్ళ వేషలన్నా కూడా నాకు బాధేస్తుంది. ఆ సిస్టర్, అయ్యా ఒకడు మోసం చేశాడు, ఇంకా అలాగా అయిపోయింది చెప్పేసి ఇంకా నా హృదయం కఠినమైపోయిందయ్యా. ఇంకా మా శరీరాన్ని పురుగుల్లాగా కాల్చుకొని తినేస్తారయ్యా, మాకు నిరీక్షణ లేదయ్యా. ఏమైపోతుందండి మన దేశం? వేశ్యలకు, దొంగలకు, త్రాగుబోతులకు. మీకు అదే చెప్తాను చూడండి, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజన్. క్రైస్తత్వం అనేది మతము కాదు. నిన్న నాగావళి హోటల్లో మేము చిన్న ఒక మీటింగ్లో, ప్రైజ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో అనుకోకుండా మన రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చి చెప్తా ఒక మాట ఉన్నాడు, మనుషులను సంస్కరించి మంచిలోకి నడిపించినటువంటి వీరి మీద ఎందుకు దాడులు చేయాలి? ఏం చేసిందండి క్రిస్టియానిటీ? దాడులు చేస్తావు? గుడులు ఎందుకు కాలుస్తున్నావు? క్రైస్తవులు ఎందుకు చంపుతున్నావు? సంఘాల మీద ఎందుకు దాడి చేస్తున్నావు? నీ చట్టాలు ప్రజలు మార్చలేవు, నీ పథకాలు ప్రజలు మార్చలేవు. చెడిపోయినటువంటి, పడిపోయినటువంటి, పాడైపోయినటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి కుటుంబాలు, జీవితాలను బాగు చేసే దేవుడు ప్రభు అయిన యేసు. చూడండి మీకు విషయం చెప్పనా, ఇఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ఫెయిల్ ఇన్ ఇండియా, దేర్ ఈజ్ నో హోప్ ఇన్ ఇండియా. క్రైస్తత్వమే ఫెయిల్ అయిపోతే భారతదేశానికి కాదు, అసలు ఈ ప్రపంచానికి నిరీక్షణ లేదండి. ఇంకా అలాగా దేవుని వాక్యం సేవ వెళ్తుంది కాబట్టి మనుషులు అలాగైనా ఉన్నారు. ఎంత పనికిమాలిన స్థితిలోకి వచ్చారంటే, వారికి ఉన్న జ్ఞానం, స్వాభావిక ధర్మమును విడిచి
పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ అవాంఛనీయమైన కార్యములు జరిగిస్తూ ఎంత భ్రష్టమైన ఆత్మ పట్టేసింది ఈ దినాల్లో. హూ కెన్ రిస్టోర్ యూ? దేవుడు ఎవరిస్తారు నీ జీవితాన్ని మరలా పోగొట్టుకున్న దాన్ని? దేవుడు అంటున్నాడు, పసర పురుగులు తినేసాయా, మిడతలు తినేసాయా, గొంగల పురుగులు తినేసాయా, చీడ పురుగులు తినేసాయా? ఏ చీడ పురుగులు నిన్ను తినేసాయి? ఏ గొంగల పురుగు నిన్ను తినేసింది? ప్రభు అన్నాడు, నన్ను మహిమపరిచినట్లు నేను మరలా ఆ పురుగులు తినేసిన పంట తినేసాయి కదా, నీ సంతోషాన్ని దొంగిలించాయి కదా, నీ ఆనందాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ పరిచర్యను తినేసాయి కదా. భయపడకో, ఐ విల్ రిస్టోర్. నేను మరలా మీకు ఇస్తాను. చూడండి, దావీదు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. కుటుంబం పోయింది, ఆస్తి పోయింది, అంతా పోయింది. ఇంక అందరూ కూడా రాళ్ళతో ఆయన కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో, ద బుక్ ఆఫ్ 1 Samuel చాప్టర్ 30 and verse 18. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలో, ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. చూడండి, డేవిడ్ రికవర్డ్ ఆల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దావీదు తాను పోగొట్టుకున్న సమస్తమును తిరిగి సంపాదించుకొనెను. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో నువ్వు దేన్ని పోగొట్టుకున్నావు? ప్రార్థనాత్మను పోగొట్టుకున్నావా? పరిశుద్ధతను పోగొట్టుకున్నావా? ఆత్మీయతను పోగొట్టుకున్నావా? దీనత్వాన్ని పోగొట్టుకున్నావా? ఏది పోగొట్టుకున్నావు? మన దేవుడు పోగొట్టుకున్న దానిని తిరిగి ఇచ్చే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. హీ విల్ రిస్టోర్. నీవు దేవుని దగ్గరికి వచ్చి, అందుకోసమే మనల్ని ప్రభు పిలుస్తున్నాడు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలండి? రిపేర్ అయిపోయిన మన లైఫ్స్ని, పడిపోయిన మన జీవితాలని, పాడైపోయిన మన జీవితాలని బాగు చేసుకొని దేన్నైతే పోగొట్టుకున్నామో వాటన్నిటినీ తిరిగి సంపాదించుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. దానికోసం ఈ పరిచర్య. ఇక్కడ చూడండి, దావీదు మీదకి, దావీదు లేని సమయం అమాలేకులు వచ్చి మొత్తం దోసుకెళ్ళిపోయారు. ఆ సిక్లాకు పట్టణాన్ని తగలబెట్టేశారు. ఎంత శ్రమలో ఉన్నాడు తెలుసా? చివరికి దావీదుని తనతో ఉన్న వాళ్ళందరూ రాళ్ళేసి కొట్టి చంపాయి. కానీ బైబిల్ చెప్తుంది, డేవిడ్ గాట్ ఎన్కరేజ్మెంట్ ఫ్రమ్ గాడ్. హీ ఎన్కరేజ్డ్ విత్ గాడ్. చూడండి, ఆ మాట కూడా 30వ అధ్యాయము 6వ వచనం చివరి భాగంలో చూస్తే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూసారా, నా దేవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి నాకు ఇస్తాడు. నేనేదైతే పోగొట్టుకున్నానో, నేనేదైతే లాస్ అయిపోయానో, నా దేవుడు మరలా నాకు ఇచ్చే దేవుడు అని దావీదు ఏం చేశాడు? తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కృంగిపోతున్నావా? అయ్యో అయ్యో, నేను పోగొట్టుకున్నాను, విలువైన దాన్ని నేను పోగొట్టుకున్నాను. క్షణకాలము సంతోషము కొరకు, ఒక్క క్షణం ఆనందము కొరకు, అయ్యో నా వ్యక్తిత్వాన్ని, నా భక్తిని, నా ఆత్మీయ జీవితం అంతటిని పోగొట్టుకున్నానే. ప్రియులారా, బైబిల్లో అలాంటి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను
త్రాగుబోతైనను, వ్యభిచారైనను, తిండిబోతైనను మీలో ఉన్నాడేమో చూసుకోండి. పూట కూటి కొరకు ఎంతమంది దేర్ ఆర్ సెల్లింగ్ దేర్ క్యారెక్టర్. అయిపోయింది నీ పని. అర్థమైందా? గుజ్జంతా పోయి లోపల డొల్ల, గుజ్జంతా సైతం చేస్తారా, లోపల గుజ్జంతా తినేస్తాడు. నీ ప్రశస్తమైనటువంటి నీ యవ్వన బలాన్ని, నీ యొక్క జీవితాన్ని తినేసి చివరికి ఆ యొక్క ఇది వదిలేస్తాడు. ఏంటి లాభం? లోపల గుజ్జు వెళ్ళిపోతే ఏమి లాభం? కానీ దేవుడు అంటున్నాడు, మరలా గుజ్జుని నేను నీకు ఇస్తాను, నీ సంవత్సరాలు మరలా నేను నీకు ఇస్తాను, పోగొట్టుకొని నీ సంతోషాన్ని మరలా నీకు ఇస్తాను, పోగొట్టుకొని నీ ఆత్మీయ జీవితాన్ని మరలా నేను నీకు ఇస్తాను. దావీదు హీ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ బైబిల్ సేస్ డేవిడ్ రికవర్డ్ ఆల్. తను పోగొట్టుకున్నంతటిని తిరిగి సంపాదించుకున్నాడు. ఈ ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పసర పురుగులు, చీడ పురుగులు, గొంగల పురుగులు, మిడతలు సైతాను తినేసిన నీ జీవితాన్ని, పోగొట్టుకున్నటువంటి నీ ఆత్మీయతను, పోగొట్టుకున్న నీ ప్రార్థనా జీవితాన్ని, పోగొట్టుకున్నటువంటి దేవుని ప్రభావమును, పోగొట్టుకున్నటువంటి నీ వ్యక్తిత్వాన్ని నేను మరలా నీకు ఇస్తాను. కావాలంటే ఏం చేయాలండి? ప్రార్థనలో పోరాడాల. కొంతమందికి ఆశ అయితే ఉంటుంది, ప్రయత్నం చేయరు. ఇదొక సోమరతనం. ఇది దేవుడు ఇస్తానన్నాడు కదా, యేసయ్య ఇచ్చేవా ఆయన ఇస్తూ ఉంటాడు, నువ్వు అలా కునుకుతూ ఉండు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి దావీదు ఎంత ప్రయాసపడ్డాడో. తన కన్నీళ్లతో తన పడకను తేలేసేసాడు. దేవా, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా, నీ ఎదుటి నేను చెడుతనము చేశానయ్యా. ఎప్పుడైనా ఒప్పుకున్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? తండ్రి, నీ ఎదుటేనయ్యా, మనుషులందరికీ నేను మంచివాడిగా మంచిదానిగా కనబడుతున్నాను, కానీ నాయన పసర పురుగులు నన్ను తినేసాయి ప్రభు, దుష్టులు నన్ను తినేశారు ప్రభు, చీడ పురుగులు నన్ను తినేసాయి నాయన, నా పంట అంతా పాడైపోయింది ప్రభు. దేవుడు అంటున్నాడు, మళ్ళా నేను నీ పంట నీకు ఇస్తాను. కావాలంటే పెనుగులాడు, మోకాళ్ళు వంగాలి, ప్రార్థనలో పోరాడు. పోగొట్టుకున్న దానిని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, అది నీవు పొందుకున్నంత వరకు నీ ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పిన మాటలు నెరవేరాలంటే మనం నిద్రపోతే నెరవేరో. చాలామంది చూడండి, దేవుడు మాటలు, వాగ్దానాలు మన పట్ల నెరవేరాలంటే ఏమవ్వాలా? మోకాళ్ళ మీద పెనుగులాడాల, ప్రార్థనలో పోరాడాల. ప్రభువా, ఇదిగో ఈ వాగ్దానం చేశావు నాయనా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు నాయనా. ఉందా ఆ భారం? ఉందా ఆ ప్రార్థన? ఉందా ఆ కన్నీరు? ఉందా ఆ తగ్గింపు? ఉందా? వద్దా నీకు? దేవుడు అంటున్నాడు, ప్రశస్తమైనటువంటి ఫ్రూట్ఫుల్, చీర్ఫుల్ ఇయర్స్ ఐ విల్ రిస్టోర్ అంటు యు. నేను మరలా నీకు ఇస్తాను. పొందుకోవాలంటే పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, మోకాళ్ళ మీద పోరాడాలి. పోరాడాడు యాకోబు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను కదలను. చూడండి, దేవుని బిడ్డలకు ఉండవలసి ఎదిసారా? పట్టుదల ఉండాలా. ఏముండాలా? ఏ పట్టుదల? మన పట్టుదలవన్నీ వేరు. నేను పట్టుదల గల వ్యక్తిని రోయ్, ఒక్కసారి నిర్ణయించుకున్నా అంటే నీ మొహం కూడా నేను చూడను. ఆ దరిద్ర పట్టుదల కాదు మనకు కావాల్సి. ఎవరని చెప్పినా నేను మాట్లాడు, నేను దిగను.
అవి కాదండి, దేవునిలో పట్టుదల. లార్డ్, అంటిల్ యు బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. నువ్వు నన్ను దీవించినంత వరకు, నేను పోగొట్టుకున్నటువంటి నా ఆత్మీయ జీవితాన్ని తిరిగి నాకు ఇచ్చినంత వరకు నేను నిన్ను విడవను ప్రభువా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేన్ని పోగొట్టుకున్నావో, దేన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో అడుగు ప్రభువుని. ప్రభువా, నేను పోగొట్టుకున్నాను, నా ఆత్మీయతను నేను పోగొట్టుకున్నానయ్యా, నా ప్రార్థన జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను నాయనా, నీ ప్రభావాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభు. ఒకప్పుడు ఎంత ప్రార్థన, ఎంత భక్తిగా ఉండేదాన్ని ప్రభువా, ఎంత ధైర్యముగా ఉండేదాన్ని నాయన, ఎంత సంతోషముగా ఉండేదాన్ని ప్రభువా. ఇదిగో ఈ చీడ పురుగులు నన్ను తినేసాయి నాయన, ఈ గొంగల పురుగులు నన్ను తినేసాయి ప్రభువా, ఈ మిడతలు నన్ను తినేసాయి నాయన, ఈ పసరు పురుగులు నన్ను తినేసాయి ప్రభువా. ప్రార్థన చేయ, ప్రార్థన చేయి. దేన్ని పోగొట్టుకున్నావు అమ్మా? దేన్ని పోగొట్టుకున్నావు నీ జీవితంలో? వేటిని పోగొట్టుకున్నావు నీ జీవితంలో? నోరుతారు, నోరుతారు. పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. వాట్ ఎవర్ యు లాస్ట్, ద లార్డ్ సేస్ ఐ విల్ రిస్టోర్ అంటు యు. అందరూ 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 నాయనా, ఎంత ప్రశస్తమైన, ఎంత ఆత్మీయతను పోగొట్టుకున్నానయ్యా, ఎలాంటి నాయన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా. నా జీవితము నాయన చిరిగిపోయిన విస్తరాగా అయిపోయింది ప్రభు. ఒకదాని తర్వాత ఒకటి నాయన, గొంగల పురుగులు తినేసి విడిచిపెట్టిన దాన్ని మిడతలు తినేసాయ్యా. సరదాగానే ఒక్క పాపానికి నేను అలవాటు పడితే ఎన్ని పాపములు నన్ను పట్టుకొని తినేసాయి ప్రభువా. ఏయ్, నోరు తెరవండి అయ్యా, నోరు తెరవు. చచ్చిన శవంలా కనబడుతున్నావు. ఆత్మీయత అంతా పోయింది, దీనత్వం పోయింది, యథార్థత పోగొట్టుకున్నావు, ప్రార్థనాత్మను పోగొట్టుకున్నావు, నీ ఆత్మీయ జీవితమే పోగొట్టుకున్నావు. అయినా నీకు చలనం లేదు. ప్రభు ఆత్మ మన మధ్య సంచరిస్తుంది. ప్రభు ఆత్మ నీ మీదకి దిగుతుంది. దేన్ని పోగొట్టుకున్నావో అడుగు. నాయనా, నాకు మరలా దయచేయి. ఆ మొదటి దినాల్లో ఉన్నటువంటి ఆత్మీయత నాకు మరలా దయచేయండి ప్రభువా. ఆ మొదటి దినాల్లో ఉన్న ప్రార్థనాత్మను మరలా నాకు దయచేయండి ప్రభువా. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ప్రభు బహుబలముగా మనల్ని దర్శిస్తున్నాడు. ఈ క్షణంలో నువ్వు ప్రార్థన చేస్తే, ఈ సమయంలో నువ్వు మొర్ర పెడితే, ఈ సమయంలో నువ్వు కన్నీరు కారిస్తే, ఎస్ ఎస్ సిగ్గుపడకు, భయపడకు, సిగ్గుపడద్దు. ఏ కావాలా నీకు? పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవాలనుకుంటున్నావా? దేన్ని పోగొట్టుకున్నావు? దేన్ని పోగొట్టుకున్నా? అందరూ నోరు తెరవాలి. దేన్ని పోగొట్టుకున్నావు? ఓ పరిశుద్ధాత్ముడా, నోరు తెరాలి, నోరు తెరు. నాయనా, నాయనా, శ్రేష్టమైనది పోగొట్టుకున్నాను ప్రభు. ఎన్నో విలువైనవి పోగొట్టుకున్నాను ప్రభు, విలువైనవి పోగొట్టుకున్నాను నాయనా. నోరు తెరు, నోరు తెరు. ఓ
అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఎంత వాక్యం విన్నారు, నోరు తెరవలేరా? నీ కుటుంబంలో మరలా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ఆస్తిని పోగొట్టుకున్నావా? దేన్ని పోగొట్టుకున్నావు? అడుగు, తండ్రి నా ఆస్తి అంతా పోయి అప్పులు పాలైపోయాను ప్రభువా, ఆరోగ్యాన్ని పోయి అనారోగ్యం పాలైపోయాను నాయనా, మరలా నాకు దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. దేవుని ఆత్మ మన మీద అల్లాడుతుంది. ప్రభు నీ ముందుకు వచ్చి, ఇదిగో నా 2 చేతులు నీ మీద ఉంచి, నీవు పోగొట్టుకున్నటువంటి నీ యొక్క ఆ ప్రశస్తమైన సంవత్సరములు, ఆ ప్రశస్తమైన పంటను మరలా నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందరూ నోరు తెరవండి అయ్యా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. Yes, yes, Lord, yes, yes. Yes, 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 Lord, yes, Lord. Yes, Lord, yes, Lord. నోరు తెరు. పోగొట్టుకున్న దానిని తిరిగి ఇచ్చే దేవుడు. డేవిడ్ రికవర్డ్ ఆల్. Whatever you lost in your life. Oh Lord. నాయనా మమ్మల్ని రివైవ్ చేయండి, రిస్టోర్ చేయండి, రెన్యువల్ చేయండి, రిపేర్ చేయండి ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన నాయనా, ఈ బిడ్డల మీద ఇంకా నీ ఆత్మను కొనసాగింప చేయండి. పోగొట్టుకున్న ఆశీర్వాదం అంతా తిరిగి పొందుకోవాలి ప్రభువా. పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ తిరిగి పొందుకోవాలి నాయన. మా జీవితాల్లో వేటిని పోగొట్టుకున్నామో వాటన్నిటిని తిరిగి పొందుకున్నంత వరకు ప్రార్థనలో పోరాడటం మాకు నేర్పించండి, మోకాళ్ళ మీద పోరాడటం మాకు నేర్పించండి నాయనా. ఆరోగ్యాలు పోగొట్టుకున్నామా, ఆస్తులు పోగొట్టుకున్నామా, పేరు పెద్దలు పోగొట్టుకున్నామా, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నామా, దేన్ని పోగొట్టుకున్నా సరే దేవా ఇదిగో మీరు తిరిగిస్తానంటున్నారు నాయన. మీరే మాకు దయచేయండి, నీ దీవెనతో మమ్మల్ని నింపండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.